మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శిక్షణ తరగతులు కార్యక్రమంలో పాల్గొని నాయకులను ఉద్దేశించి మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులతో అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి క్లస్టరు, యూనిట్, బూత్ లెవెల్ వరకు కూడా ఉన్నటువంటి నాయకత్వానికి శిక్షణ తరగతులను నిర్వహించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటగా మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులతోటి ఈ శిక్షణ తరగతులు మన మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి ప్రారంభమవడం జరిగింది. ఈ శిక్షణ తరగతుల్లో 2 రోజులు ఒక్కొక్క బ్యాచ్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఉదయం యోగా నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క శిక్షణ తరగతులు సాయంత్రం వరకు కూడా విభిన్నమైనటువంటి టాపిక్స్ తోటి, అంటే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి దగ్గర 40 సంవత్సరాలు దాటుతున్నటువంటి దశలో పార్టీ యొక్క చరిత్ర, హిస్టరీ ఏదైతే ఉందో, ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆ రోజు రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది, సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనేటువంటి సిద్ధాంతంతో ఏ రకంగా అయితే పార్టీని తీసుకొచ్చారు, ఆయన పార్టీ ప్రస్థానం ఏ రకంగా 83 నుంచి ప్రారంభమై ఈ యొక్క దేశానికే ఏ రకంగా అయితే సంక్షేమాన్ని పరిచయం చేశారు, అదేవిధంగా ఆటుపోట్లను ఆ 83 నుంచి మొన్న 2024 వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఏ రకంగా అయితే ఆటుపోట్లను ఎదుర్కొంది, అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ పాత్రను కూడా సమర్థవంతంగా, అంటే పదవి అనేది అధికారం కోసం మాత్రమే కాదు, ప్రజలకు సేవ చేయడం అనేటువంటి సంకల్పంతో ఏదైతే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందో, ఈ రకంగా ఒక పార్టీ హిస్టరీ ఆ రోజు 82 నుంచి ఈరోజు 2025 వరకు కూడా పార్టీ చరిత్రను ఒక్కసారి ఆ యొక్క పార్టీ నాయకత్వంతో మమేకం చేయాలనేటువంటి ఆలోచన. రెండవది, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేసు స్టడీస్, అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు, ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు, బెస్ట్ మోడల్స్ ఏవైతే మనం రాష్ట్రానికి అందించామో, అదేవిధంగా 2019, 2024 నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి పాలనలో ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు, నాయకులు ఇబ్బంది పడ్డారు, రాష్ట్రం ఏ రకంగా ధ్వంసానికి గురైందో కేసు స్టడీస్, ఎగ్జాంపుల్స్ తోటి సహా, కేస్ స్టడీస్ తోటి సహా ఒక్కసారి మళ్ళీ వాటి మీద కూడా ఒక చర్చనీయమైన అంశంగా చేర్చాలనేటువంటి లక్ష్యంతో, అదేవిధంగా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ మరొక 40 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లేటువంటి యువ నాయకత్వాన్ని కూడా పెంచాలనేటువంటి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారం అనేది పదవుల కోసం కాదు, పని చేయడం కోసం, సేవ చేయడం కోసం. అందుకే ఆ రోజు అధికారం లేకపోయినప్పటికీ కూడా ఒక కర్నూలులో ఫ్లడ్స్ వస్తే వాళ్ళకి సాయం అందించడం కానీ, ఉత్తరాఖండ్లో తెలుగువారు చిక్కుంటే వాళ్ళకి ఫ్లైట్స్ తీసుకొచ్చి మనం ఇక్కడ వాళ్ళని బాగోగులు చూడడం కానీ, ఎన్టీఆర్ మోడల్ స్కూల్ కానీ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, అంటే అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు పనిచేయాలనేటువంటి తత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వం నుంచి కార్యకర్తల వరకు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో, అది నాయకత్వ లక్షణాలను ఏ రకంగా పెంపొందించుకోవాలి, ప్రజల్లో ఏ రకంగా మమేకం కావాలి, ప్రజా సమస్యలను గుర్తించి వాటిని ఏ రకంగా పరిష్కారం చేసి ప్రజల మన్ననలు పొందాలి అనేటువంటి విభిన్నమైనటువంటి టాపిక్స్ని మనం 2 రోజుల పాటు శిక్షణ తరగతులుగా ఇవ్వడమే కాకుండా, చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు కూడా అందులో భాగస్వాములే. ఆ ఫీడ్బ్యాక్ కూడా నాయకుల దగ్గర నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే లక్షలాది సుశిక్షితమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి, అటువంటి కార్యకర్తల్ని, పార్టీని కాపాడుకునేటువంటి విధంగా, ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తాం.